జనరల్గా ఇప్పుడు దగ్గు అనేది కామన్గా చాలా మందికి చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. అందులో ఒక ముఖ్యమైన కారణం ఈ మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు లాంటి చేయడం, గొంతు నొప్పి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే దగ్గు ఉంటుంది. బట్ ఈ దగ్గు జనరల్గా ఒక 1 వీక్లో తగ్గిపోతుంది, ఆర్ మేబీ 2 వీక్స్ మ్యాక్సిమం. ఎప్పుడైతే 2 వారాలకు మించి దగ్గు కంటిన్యూస్గా వస్తుందో అప్పుడు మనం దాని అంటే అది ఒక క్రానిక్ ఇన్ఫెక్షన్లోకి మారుతుంది. సో అది ఏమైనా టీబీనా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. అది టీబీ అనే కాదు, అట్లాంటి కొన్నిసార్లు వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రొలాంగ్ అవ్వచ్చు. సో అట్లాంటప్పుడు అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది గమనించాలి. సో టీబీకి సంబంధించి 2 వారాలకు మించి దగ్గు కంటిన్యూస్గా ఉంటుంటే, పర్టికులర్లీ దాంతోపాటు జ్వరం కూడా తోడై ఉన్నట్టయితే, జ్వరం కూడా కంటిన్యూస్గా వస్తుంది తగ్గట్లేదు అని అనుకుంటే, అలాగే ఇంకా మనం చెప్పుకున్నాం కదా ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అంటే ఆ 2 వారాల్లోనే తెలియకపోవచ్చు. బట్ కొంతమంది ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు దగ్గుతూనే ఉంటారు వాళ్ళు వెయిట్ చేసి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు బరువు కూడా తగ్గుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా అది టీబీ ఉందా లేదా అనేది మనం దానికి సంబంధించిన పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.